హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మన ఛానల్లో మోటివేషన్కి సంబంధించి ఇది ఫస్ట్ వీడియో. ఎలాగైనా మీకు నచ్చేలా ఉండాలి, మీకు ఉపయోగపడాలి, మీరు కొత్తగా ఆలోచించేలా చేయాలి అని 100% నేను ప్రయత్నించాను. ఏమైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి. నేను మీకు ఖచ్చితంగా చెప్తున్నాను, మీరు ఈ వీడియో చూసేటప్పుడు లేదా నా వాయిస్ వినేటప్పుడు ఖచ్చితంగా గూస్ బంప్స్ వస్తాయి. అలాంటి మోటివేషన్ని మీకు నేను అందిస్తున్నాను. ఎవరైనా సరే నేను బాగా ఎదగాలి, మంచి స్థాయిలో ఉండాలి, అనుకున్న లక్ష్యాన్ని ఖచ్చితంగా చేరుకోవాలి అని అనుకుంటారు. మరి మీరు అనుకున్నట్లు జరగాలి అంటే దానికి తగిన కృషి మీరు చేస్తున్నారా? చేస్తుంటే చాలా మంచిది, కానీ చెయ్యకపోతే ఇది మీకోసమే. ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఖచ్చితంగా మీలో కొత్త ఆలోచనలు పుట్టుకొస్తాయి. మీ లక్ష్యాన్ని ఎలా చేరుకోవాలి, ఏం చేయాలి అని స్పష్టంగా తెలుస్తుంది. మనం ఎదిగే కొద్దీ మనతో పాటు మన ప్రవర్తన కూడా మెరుగుపడాలి. ఇక్కడ నా ఉద్దేశం, మన సంస్కారం మనల్ని ఒక దారిలో పెడుతుంది అని అర్థం. ఏ మనిషికైనా డిసిప్లిన్ అనేది చాలా ముఖ్యం. అదే మనల్ని మంచి దారిలో నడిపిస్తుంది, ఓర్పుని, సహనాన్ని డెవలప్ చేస్తుంది. ఇవన్నీ ఉండి కూడా మీరు మీ లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్నారు అంటే మీలోనే ప్రయత్న లోపం ఉంది. ఖచ్చితంగా మీ టైం టేబుల్ని చేంజ్ చేయండి, లేదా మంచిగానే ఉన్నాం, డిసిప్లైన్ని పాటిస్తున్నాం అనే ముసుగుని తొలగించండి. మీరు ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి, మన ప్రవర్తన నలుగురిలో ఎలా ఉంది, నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు ఎలా ఉంది అని. నలుగురిలో ఉన్నప్పుడు ఎవరైనా నటిస్తారు, కానీ నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడే నీ ఒరిజినాలిటీ అనేది నీకు తెలుస్తుంది. నువ్వు చేస్తోంది మంచా చెడా అని ఒక్కసారి ఆలోచించుకో. ముసుగు వేసుకొని నిన్ను నువ్వు మోసం చేసుకోకు. నీ శక్తి ఏంటో తెలుసుకో. అలాగే నీ లక్ష్యాన్ని చేరుకోనివ్వకుండా నిన్ను వెనక్కి లాగుతున్న హ్యాబిట్స్ ఏంటో తెలుసుకో. ముందు నీ బ్యాడ్ థాట్స్ని, బ్యాడ్ హ్యాబిట్స్ని దూరం చేసి పాజిటివ్గా ఆలోచించండి. మీకంటే శక్తివంతమైన వారు ఇంకా ఎవ్వరూ లేరు అని భావించండి. మీ మార్పుకు ఈ క్షణం నుండే పునాది వేయండి. వర్షపు నీరు మురికి కాలువలో ఉన్నా కూడా తన స్థాయిని మార్చుకోవడానికి ఎన్నో ఆటంకాలను అధిగమిస్తూ చెట్లను, పుట్టలను, రాళ్లను, రప్పలను దాటుకుంటూ నదిలోనూ సముద్రంలోనూ కలుస్తుంది. తన ఉనికిని తను తెలుసుకుంటుంది. మరి మనుషులుగా ఉన్న మనం ఎలాంటి మార్పును కోరుకోకుండా ఉంటే, ఎలాంటి ప్రయత్నం చేయకుండా ఉంటే దానిని ఏమంటారో మీరే ఆలోచించండి. మనిషిగా పుట్టిన మనకి ఎన్నో తెలివితేటలున్నాయి, కానీ మనం మన స్థాయిని, విలువను మార్చుకోవడానికి ఎలాంటి ప్రయత్నం చేయడం లేదు. నీ విలువ ఏంటో నువ్వు తెలుసుకో. మనిషి అనుకుంటే సాధించలేనిదంటూ ఏదీ లేదు. మనిషి గట్టిగా మనసు పెట్టి ప్రయత్నించాలే కానీ తన దరికి రాని విజయం అంటూ ఏదీ ఉండదు. ఎవరూ పుట్టుకతో విజయవంతులు కాలేదు. ఎన్నో నిద్రలేని రాత్రులు, తిండి లేని రోజులు, అవమానాలు, అంటరానితనాలను ఎదుర్కొని పట్టుదల, స్వయం కృషి ఉంటే సాధించలేనిది ఏదీ లేదని ఆనాటి గొప్పవారు, మహనీయులు నిరూపించారు. అన్నీ ఉన్నా అల్లు నోట్లు శని ఉన్నట్లు టెక్నాలజీ పెరిగే కొద్దీ మనం ఇంటర్నెట్ బానిసలం అవుతున్నాం. ప్రేమలు, విలువలు, కష్టాలలో ఉండే తీపి విజయాలను మర్చిపోతున్నాం. కొంతమంది ఏదో సాధించాలి అని సంకల్పించుకున్న ఆరంభంలోనే ఆగిపోతున్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒకే ముద్దతో ఎలాగైతే కడుపు నిండదో అలాగే ఒకే ప్రయత్నంతో ఏ విజయం దరిచేరదు. కొద్ది కొద్దిగా నమిలి తింటేనే అందులో ఉండే రుచి, సంతృప్తి మనం ఆస్వాదిస్తాము. అలాగే చిన్న చిన్న ప్రయత్నాలతో మొదలు పెడితేనే పెద్ద ప్రయత్నాలుగా మారుతాయి, పెద్ద విజయాలుగా చేకూరుతాయి. మీరు ఒకసారి ఆలోచించండి. 1000 లీటర్ల నీటిని ఒక రాయి పైన ఒక్కసారిగా పోసి చూడండి, ఏమీ కాదు. అదే వాటర్ని ఒక్కొక్క చుక్క రాయిపై పడేలా చేసి చూడండి, ఆ రాయికి గుంతలు పడటం మీరు గమనిస్తారు. ఈ వీడియో మొత్తం మీద నేను చెప్పేది ఏంటంటే, ఏ ప్రయత్నము చేయకుండా రాయిలా కూర్చొని ఉంటే నీ ఊహలకు ఎప్పటికీ ఒక రూపం అనేది రాదు. అన్ని విజయాలకు స్వయం కృషి, పట్టుదల మరియు నీ నిజమైన రూపమే నిన్ను స్టేబుల్గా ఉండేలా చేస్తాయి. ప్రకృతిలో ఉండే చీమ దగ్గర నుంచి చెట్టు వరకు
అన్నీ ప్రయత్నిస్తున్నాయి వాటిలో మార్పు కోసం. మనుషులమైన మనం ఇంకెంతవరకు మార్పును కోరుకోకుండా ఉంటాము? మీరే ఆలోచించండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి. సెకండ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నేను మీ మానస.